येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिचिनुतं शरण्यं भृत्यार्तिहं प्रणतबालभवाब्धिपोतं वन्दे महापुरुषते चरणारविन्दं। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधिं दावरेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जले अस्मिन् सन्निधं कुरु। ओम नमो भगवते वासुदेवाय।
వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమతి చైతన్య మహాప్రభు వారు, శ్రీ గురుదేవ శ్రీ ప్రభుపాల్ వారు, పూజ్యపాద స్వామి, భక్తికంకణ వనవారజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ జగన్నాథ కథామృతం ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం. హరే కృష్ణ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, బ్రహ్మ స్వయంగా వచ్చి శ్రీ జగన్నాథుడిని, సుభద్ర, బలదేవుడిని, సుదర్శన చక్రాన్ని మందిరంలో ప్రతిష్ఠించారు. బ్రహ్మ చెప్తున్నారు ఏ విధంగా పూజ చేయాలి, ఏమేమి ఉత్సవాలు చేయాలి, ఎన్ని ఉత్సవాలు చేయాలి, ఎన్ని గంటలకి భోగం పెట్టాలి, ఇవన్నీ కూడా బ్రహ్మ చెప్తున్నారు, వీళ్ళు రాస్తున్నారు. ప్రత్యేకంగా వీళ్ళ దగ్గర ఒక పంచకం అని ఉంటుంది, పుస్తకం. ఆ పుస్తకంలో ఏమేమి రాశారో బ్రహ్మ చెప్పినట్టుగా అది మాత్రమే వాడు పాటిస్తారు. మిగతా మందిరాలతోటి వీరికి ఏ పని లేదు, మిగతా శాస్త్రాలతో ఏ పని లేదు. చూడండి, మిగతా మందిరాల్లో మంగళారతి అంటే ఎన్ని గంటలకు అవుతుంది? మంగళారతి ఎన్ని గంటలు? మంగళారతి ఎన్ని గంటలు? మామూలు అవుతుంది 4:30, 5. మరీ అంత బద్దగసులైనా 6 లోపలే కదా, అదే మంగళారతి. కానీ జగన్నాథ మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకు కావచ్చు, లేకపోతే రాత్రి కూడా 12 గంటలకు కావచ్చు. మంగళహారతి వాళ్ళకి నిష్ట ఉంది, నియమం లేదు. నిష్ట, నియమం 2 ఉన్నాయి. నిష్ట అంటే తప్పకుండా చేస్తారు, నియమం అంటే ఈ టైంకే చేయాలి, కానీ నియమం లేదా. అర్థమవుతుంది? నిష్ట, నియమం 2 ఉంటాయి. నిష్ట అంటే ఏంటి? తప్పకుండా 16 మాలలు నేను చేస్తాను, 16 మాలలు నేను తప్పకుండా చేస్తాను. నిష్ట 6, 100 అయినా 106 అయినా సరే నేను సరే ఈ విధంగా నిష్ట పెట్టుకున్నాను. 16 మాలలు కాకపోతే నేను నిద్రపోను, 16 మాలలు కాకపోతే నేను నిష్ట. రాత్రి 12 అయిపోయింది కానీ 16 మాలలు కాలేదు, 16 మాలలు చేస్తాను. నిష్ట. నియమం ఏంటి? ఉదయం మంగళారతికి 16 మాలలు చేసేస్తాం. నియమం, ఒక నిర్దిష్టమైన నియమం పెట్టుకుంది. కానీ అక్కడ నిష్ట ఉంటుంది, అంటే మంగళారతి అవుతుంది. మధ్యాహ్నం 12 కావచ్చు, రాత్రి 12 కావచ్చు, అవుతుంది. ఆ నియమం నిష్ట అన్నమాట. కానీ నియమం లేదు, ఉదయాన్నే 4 గంటల లోపలే మంగళారతి చేయాలి. అలాగే ఎందుకంటే పరంపరలో వస్తుంటారు అక్కడ సేవకు, ఆయన వచ్చి సేవ చేస్తేనే సేవ అవుతుంది, లేకపోతే లేదు. ఇంకెవరు చేయడానికి పూజారి ఉండాలి. స్వామికి నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళు ఒక సేవ, అదొక సేవ పరంపర నుంచి వస్తుంది. ఆయన వచ్చి నీళ్ళు తీసుకొస్తేనే సేవ, మళ్ళీ ఆయన రాకపోతే ఇంకా వేరే వాళ్ళు తీసుకురాకూడదు. జగన్నాథ మందిరంలో ఆయనే వచ్చి నీళ్ళు తీసుకురావాలి సేవ. పోనీ ఆయన ఒంట్లో బాగాలేదు, రాలేని పరిస్థితి, ఆయన వాళ్ళ ఇంట్లో ఎవరైనా పంపిస్తారు, లేకపోతే ఆయన ఇంకెవరికైనా చెప్పి వాళ్ళని పంపిస్తారు, అంతే. అంతేగాని సరే ఆయన రాలేదు, లేట్ అయిపోయింది, ఎవరు చేశారు లేదు. ఇప్పుడు మందిరం తెరవడము ఎవరైతే ముఖ్యమైన పూజారి ఉన్నారో ఆయన మందిరం తెరుస్తారు. ఆయన ఎప్పుడు వచ్చి మందిరం తెరిస్తే అప్పుడే తెరవాలి, ఇంకా అంతకుముందు అయ్యేది. మరి ఇంకెవరైనా తాళాలు తీసుకొని తెరవడం అదే అయ్యేది. ఆయనే వస్తారు, ఆయన ఇష్టం. 5కి రావచ్చు, 4కి రావచ్చు, 7కి రావచ్చు, 8కి కూడా రావచ్చు. తొందరగా రావడానికి ప్రయత్నిస్తారు. లేట్ అయిపోయినా కూడా పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకంటే మంగళారతి తర్వాత శృంగారారతి తర్వాత భోగం ఎప్పుడు కూడా బ్రహ్మ అన్నీ కూడా రాశారన్నమాట, చెప్పారు. ఈ సేవలు అవుతాయి. రథయాత్ర కంపల్సరీ, ప్రతిసారి కూడా కొత్త రథం, స్నానయాత్ర, దౌళయాత్ర, ఇంకా నరేంద్ర సరోవరంలో చాప యాత్ర, పడవలో తిరుగుతారన్నమాట 21 days, చందనయాత్ర.
రఘునాథ దాస యాత్ర, కృష్ణ బలరాం యాత్ర, ఇలా బోల్డెన్ ఉన్నాయండి. అది అన్ని ఉత్సవాలు చేస్తారు. అచ్చా, జగన్నాథ స్వామి మూల విగ్రహం అన్నిటికీ ఆయన బయలుదేరు. ఎక్కడైతే ఆయన వెళ్ళలేదు అక్కడ మదన్ మోహన్ స్వామి ఉంటారు. మదన్ మోహన్ స్వామి దర్శించవచ్చు మందిరంలో రైట్ సైడ్. మదన్ మోహన్ స్వామి, సరస్వతి, లక్ష్మి ముగ్గురు వెళ్తారు. చందనోత్సవం 21 days, 21 రోజులు చందనోత్సవం అంటే 21 రోజులు 21 వేషాలు వేసుకుంటారు. ఎప్పుడు రాముడు, నృసింహుడు, వామనుడు, మరి శ్రీ చైతన్య మహాప్రభుడు వేషం కూడా వేసుకుంటారు 14 రోజులు, షడ్భుజ గౌరాలు, ఇలా రకరకాల వేషాలు వేస్తారు. 21 రోజులు నరేంద్ర సరోవరంలో తిరుగుతారు పడవలు. మరి ఈయనకి సెక్యూరిటీ గార్డు 5 మంది శివుళ్ళు అన్నమాట. అంటే 5 మంది పంచపాండవులే శివుడు. జంబేశ్వర మహాదేవ్, నీలకంఠ మహాదేవ్, మరి లోకనాథ్ మహాదేవ్, కపాలమోచన మహాదేవ్, ఇలా 5 మంది మహాదేవ్, కాశీ విశ్వనాథ మహాదేవ్, ఇలా 5 మంది మహాదేవులు. వాళ్ళు కూడా వెళ్తారు. ముందు వెళ్తారు మహాదేవ్ 5 మంది, తర్వాత మదన్ మోహన్, లక్ష్మీ, సరస్వతి వీళ్ళు వెళ్తారు. ఇలా 21 రోజులు పల్లకిలో వెళ్తారు. పల్లకి ఇన్ని రకాల ఉత్సవాలు జరుగుతాయి జగన్నాథ. ఇవన్నీ కూడా బ్రహ్మ నిర్దిష్టంగా చెప్పారు. ఇలా ఇన్ని ఉత్సవాలు మీరు చేయండి తప్పనిసరి. ఆ ఉత్సవాలు చేస్తారు. ఇకపోతే మనం కాశీ విశ్వనాథ్ గురించి చెప్పుకున్నాం, ఆయన ఎలా వచ్చారు. ఇక తర్వాత నరసింహస్వామి ప్రతిష్ఠింపబడ్డారు. విమలాదేవి ఎలా వచ్చారు, ఈ విషయం చెప్పారు. మందిరం లోపల బోల్డెని మందిరాలు ఉన్నాయి, వాటి గురించి మనం చెప్పుకుంటాం. ఇకపోతే విమలాదేవి గురించి చెప్పుకున్నాం. మందిరం వెనక సాక్షి గోపాలుడు ఉన్నారు, ఆయన ఎలా వచ్చారు. అలాగే కాంచీ గణేశుడు మందిరం, ఆయన ఎలా వచ్చారు. ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. కాంచీ గణేశుడు కాంచీపురం నుంచి వచ్చారు. మరి కాంచీ వదిలేసి జగన్నాథపురి ఎందుకు వచ్చారు? ఈ పరంపరలో వచ్చే రాజులలో పురుషోత్తమ దేవుడు అనే గొప్ప మహారాజు ఉండేవారు. రాజుల పరిపాలన ఆ కాలంలో. ఇప్పటికి కూడా చూడండి, మొత్తం సంసారంలో ఇప్పటికి కూడా జగన్నాథ మందిరం, జగన్నాథపురిలో రాజు ఉన్నారు. ఆ పరంపరలో వస్తున్న రాజు ఉన్నారు. కాకపోతే కొన్ని డ్యూటీస్ లేవు, అంటే పరిపాలించడం ఇవన్నీ. ఆల్మోస్ట్ జగన్నాథ్ సేవ అన్నీ ఉన్నాయి. అప్పుడు వాళ్ళు చేసే సేవలే ఈయన కూడా సంక్రమించాయి, ఈయన చేస్తున్నారు ఇప్పుడు. సరే, ఈ పరంపరలో పురుషోత్తమ దేవుడు అనే ఒక గొప్ప మహారాజు ఉన్నారు. ఆయన సర్వత్రా భ్రమణం చేస్తూ భరతవర్షం అంతా కాంచీ వెళ్ళారు. కాంచీపురం వెళ్ళారా? కాంచీపురం వెళ్ళలేదు. కాంచీపురం విష్ణు కాంచి, శివ కాంచి అంటే 2 భాగాలు చేస్తారు. విష్ణు కాంచి, విష్ణు దివ్య దేశాలు అని అంటారు. దివ్య దేశాలు 108. 108లో కనీసం ఒక 15-20 కేవలం కాంచీపురంలోనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరదరాజ స్వామి కాంచి వెళ్తే దర్శిస్తాం. దివ్య దేశాలు బోల్డని. అలాగే శివ మందిరం, శివుడు, శివ కాంచి. ఈ పురుషోత్తమ దేవుడు వారు వెళ్ళారు కాంచీపురం వెళ్ళారు. కాంచీ మహారాజు తోటి మంచి గరిష్టమైన సంబంధం ఏర్పడింది. అప్పుడప్పుడు ఈయన వెళ్ళేవారు, ఆయన అప్పుడప్పుడు జగన్నాథపురి వచ్చేవారు. కాంచీపురం మహారాజు ఇలా రావడం పోవడం జరిగింది. కాంచీపురం మహారాజుకి ఒక కుమార్తె, ఆవిడ పేరు పద్మావతి. కాంచీపురం మహారాజు అప్పుడప్పుడు అనుకునేవారు, మా కుమార్తెకి తగ్గ అల్లుడు పురుషోత్తమ దేవుడు, పూరి మహారాజు. మరి ఈడు చూడు బాగుంటుంది,
అని మనసులో అనుకున్నాను. ఒకసారి ఇలాగే పురుషోత్తమ దేవుడు వారు కాంచీపురం వెళ్ళారు. ఆయనకి స్వాగతం చెప్పారు, ఉచితమైన ఆసనం ఇచ్చారు, చందనము పుష్పమాలు ఇచ్చారు, అన్ని రకాలుగా సన్మానించారు. తర్వాత కాంచీపురం మహారాజు మనసులో ఎప్పటి నుంచో తన కుమార్తెని ఆయనకి ఇవ్వాలని ఉంది. సరే, ఒకసారి ప్రస్తావిద్దాం విషయం. మంత్రుల ద్వారా ఆయనకి ఒక విషయం చెప్పించారు. అయ్యా, కాంచీపురం మహారాజు యొక్క కుమార్తె పద్మావతి, ఆమెని మీకు ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టమైతే మీరు చూసుకుంటారు. అప్పుడు పురుషోత్తమ మహారాజు కూడా అన్నాడు, మరి అన్ని శుభలక్షణాలు ఉన్నాయి ఆవిడ, మరి ఇంతకంటే ఇంకేం కావాలి రాజకుమార్, మరి కోరి మరి పిల్లనిస్తానంటే వద్దామంటే, సరే అన్ని శుభలక్షణాలు అంటే మాకు కూడా ఇష్టం. సరే, తిరిగి ఒకసారి వెళ్ళిపోయారు. బాగానే సంబంధం, మంచి సంబంధాలు ఉంటాయి. రథయాత్ర సమయం వచ్చింది. స్నానయాత్ర తర్వాత రథయాత్ర. ఇప్పుడు వచ్చే నెలలో 7వ తేదీ రథయాత్ర. రథయాత్రలో వేల మంది వేల రకాల సేవ చేస్తారు. స్వయంగా పూరి మహారాజుల వారు కూడా సేవలు చాలా ఉన్నాయి. సేవలు మొట్టమొదట పూరి మహారాజుల వారు చీపిరి తీసుకొని చిమ్ముతారు. లక్షల మంది ఎదురుగా చూడండి. అన్నిటికంటే చిన్న సేవ, తక్కువ సేవ. చూడండి, మందిరంలో ఇక్కడికి వచ్చి చిమ్మండి అమ్మ కాస్త రూలిగా ఉందంటే ముఖం నల్లబెట్టుకుంటారు. ఎన్ని రకాల సేవలు ఉన్నాయి. స్వామి చెప్తున్నారు, మాకు చిమ్మని చెప్తున్నారు. మేము పాత చెప్తున్నాం, సీనియర్లకి మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పినట్టుగా మరి చిమ్మండి తొడవండి ఏంటి అంటే తప్పుగా అనుకుంటారు. నిజానికి శృంగార తన్నిందర మార్జనాలు, మందిర మార్జనము. చూడండి, భౌతిక జగత్తులో సంసారంలో పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నవారు సన్మానింపబడతారు, గౌరవింపబడతారు. పెద్ద ఆఫీసుల్లో ఎండి ఉంటారు, సిఓ ఉంటారు, పెద్ద పెద్ద బాస్ ఉంటారు, వారు ఉంటారు. వారికి ఎంత సన్మానిస్తారు, ఎంత గౌరవిస్తారు. అదే ఆఫీసులో చిమ్మేవాడికి, కాఫీ టీలు ఇచ్చేవారికి, ఫైల్స్ మోసేవారికి వారికి సన్మానిస్తారే అదే ఆఫీసులో. కానీ దానికి పూర్తిగా వ్యతిరేకం ఆధ్యాత్మిక జగత్తు. చూడండి, ఆధ్యాత్మిక జగత్తు, సాంసారిక జగత్తు, రెండు జగత్తు. సాంసారిక జగత్తులో కర్మబంధం అంటే కృష్ణుని మర్చిపోయేందుకు చేస్తారు. ఆధ్యాత్మిక జగత్తులో మళ్ళీ కృష్ణుడిని స్మరింపజేసేటట్టు చేస్తారు. సరే, ఈ ఆధ్యాత్మిక జగత్తులో ఎంత చిన్న సేవ అంత గౌరవింపబడతారు, అంత భగవంతుని చేత గుర్తింపబడతారు. చూడండి, అదే విషయం. నిజానికి ఆధ్యాత్మిక జగత్తులో చిన్న సేవ, పెద్ద సేవ, గొప్ప సేవ భేదాలు. పూజారికి ఏ ఫలితం అయితే లభిస్తుందో భగవత్ ప్రాప్తి, అదే భగవత్ ప్రాప్తి మందిరం బయట ఉంది. ఇక్కడ చిమ్మడం వల్ల, తుడవడం వల్ల వీరికి కూడా అదే ప్రాప్తి కలుగుతుంది. భేదభావం లేదు ఆధ్యాత్మిక జగత్తు. కానీ సాంసారిక జగత్తులో చిన్న సేవ, గొప్ప సేవ ఇవన్నీ అసలు సేవ అనే మాటే ఉండదు, పని చేయడం అంటారు. ఆధ్యాత్మిక జగత్తులో సేవ అంటే సేవ అంటే సేవ చేయండి అంటారు. ఈ సేవ అంటే ఎప్పుడైనా ఆలోచించాలి. సేవ అంటే ఒక గొప్ప ఉన్నతమైన భగవంతుని చరణాన్ని పొందడానికి నిష్కపటంతో చేసే ప్రతిదీ కూడా సేవ. ఎటువంటి ఫలాకాంక్ష, ఈ సేవ చేయడం వల్ల ఇది లభిస్తుంది, ఈ సేవ చేయడం వల్ల అది లభిస్తుంది అనే ఆలోచన లేకుండా చేసే ప్రతిదీ కూడా సేవ. మందిరం ప్రతిదీ ఫలాపేక్ష, ఇది చేయడం వల్ల అది లభిస్తుందనే ఆశ వదిలేయడమే సేవాభావం అని అంటారు.
సేవ వేరు, పని చేయడం వేరు. పని అంటే ఏంటి? అది ఇస్తే ఈ పని చేస్తాను, అది వస్తే ఈ పని చేస్తాను, ఇది రాకపోతే నేను పని చేయను, ఇది పని. సేవ అంటే అసలు ఫలాకాంక్ష లేదు, అది వస్తుంది ఇది వస్తుందన్న ఆలోచన లేదు, నిష్కాపడంగా సేవ చెప్పింది చేయడం, అంతే సేవ. ఇక్కడ పూరి మహారాజు వారికి చూడండి, పెద్ద పెద్ద పూజలు పండితులు వాళ్ళందరూ ఉన్నారు, గొప్ప గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు. మరి పూరి మహారాజు గొప్ప మహారాజు, అందరినీ పరిపాలించారు, ఆయన ఏం సేవ చేస్తున్నారు? చిమ్మడం. లక్షల లక్షల మంది ఎదురుగా అండి. చిమ్మడం అంటే ఏంటి? మాట కాదు. ఒకసారి చూడండి, మందిరంలోనే జనాలందరూ వస్తున్నారంటే ఉత్సవ సమయంలో వాళ్ళ ఎదురుగా చిమ్మమంటే స్వామి మేము మీద చిమ్ముతాం కానీ అందరి ఎదురు మేము చిమ్మం. ఎందుకంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఏమి ఈవిడ రోజు గుడికి వెళ్ళి చిమ్మడమేనా ఈ పని, ఇంకా రెండో పని అయినా అందరి ఎదురుగా ఉత్సవ సమయాల్లో కాస్త ఇక్కడ పూలు పడ్డాయి, దుమ్ము దూలింది, కాస్త చిమ్మమంటే వస్తున్నాం స్వామి 2 నిమిషాలు వచ్చేస్తాం. ఆయన మొత్తం అందరినీ పరిపాలించి ఆయన లక్షల మంది ఎదురుగా చిమ్ముతున్నారు. ఆయన చిమ్మడం, ఆయన చిమ్మితేనే రథం కదులుతుంది, లేకపోతే కదా. ఇప్పటికి కూడా ఈ పురుషోత్తమ దేవుడు వారు చిమ్ముతున్నారు, అదే పరంపర. చందనపు నీళ్లు చల్లుతారు, చిమ్మిన తర్వాత పుష్పాలు చల్లుతారు, వారు మంత్రం చదువుతారు, తర్వాత అప్పుడు రథం బయలుదేరు, అప్పటి వరకు బయలుదేరు. ఎప్పుడైతే ఈ కాంచీపురం మహారాజు యొక్క మంత్రులు వచ్చారు రథయాత్ర దర్శించడానికి, ఎప్పుడైతే వారు చూశారు, ఇదేంటిది పూరి మహారాజు వారు ఎదురుగా లక్షల మంది ఎదురుగా చిమ్ముతున్నారేంటి? మహారాజ్యాన్ని చిమ్మే పని ఎవరు చేస్తారు? తక్కువ జాతి వారు చిమ్మడం మొదలు పెడతారు మహారాజ్యాన్ని. కానీ ఇక్కడ ఇంత గొప్ప మహారాజాన్ని మేము అనుకున్నాం, ఇక్కడ చూసేసరికి ఈయన ఏం చేస్తున్నారు? చీపురు పట్టుకొని చిమ్ముతున్నారు. ఈయనగా మా కుమార్తెని ఇచ్చేది. వెంటనే మంత్రులు ఆయనతో ఏం చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు. పురుషోత్తమ దేవుడు వాళ్ళు చూశారు, అరే కాంచీపురం నుంచి బంధువులు వచ్చారు, మంత్రులు వచ్చారు, సైన్యాధిపతులు మీరందరూ వచ్చారు, ఎక్కడికి వెళ్ళారేంటి చెప్పబెట్టకుండా? ఏమైంది? ఏమైనా అవమానం జరిగిందా? లేకపోతే వారికి కావాల్సిన వస్తువులు ఇవ్వలేదా? ఏం జరిగింది ఏంటి? వాళ్ళు చెప్పబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. కాంచీపురం వెళ్ళిపోయిన తర్వాత మహారాజు గారికి చెప్పారు, అయ్యా మన కుమార్తె పద్మావతిని పూరి మహారాజు వారికి ఇద్దాం అనుకున్నారు, భలేవారండి బాబు. ఆయన మహారాజాని మనం అనుకున్నాం, కానీ అక్కడ ఏం చేస్తుంది? ఆయన చిమ్ముతున్నారు, రోడ్డు చిమ్ముతున్నారు, రోడ్డు ఇక్కడ నుంచి ఆడ చిమ్ముతారంట, ఆయన చిమ్మితేనంట పని. మరి ఇంతమంది సేవకులు ఉన్నారు కదా, లేదు ఆయనే చెప్తారు. అప్పుడు కాంచీ మహారాజు అబ్బా మంచిదే, వివాహం కాలేదు, అయిపోయిన తర్వాత తెలిసిందంటే చిమ్మాయి అనుకుంటే తలకాయ బాదుకోవాలి, మంచిదే. ఇప్పుడు ఈ రోజులు ఎలాగా అది అబ్బాయి చేస్తారు, అన్నీ సాఫ్ట్వేర్లు హార్డ్వేర్ అన్నీ, అది బీటెక్లు ఎంటెక్లు అన్నీ ఏం చేస్తారంటే తర్వాత వివాహేంద్రత తర్వాత బస్సు కొలుస్తున్నాడు, అది వేరే విషయం. బీటెక్ అని చెప్తారు, చూసేసరికి బస్సు కొలుస్తున్నారు అనుకున్నాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకేంటి బస్సు కొడుకు కాలుతుడు అయిపోయింది. వెంటనే కాంచీపురం మహారాజు. కానీ పద్మావతి మనసులో పురుషోత్తమ దేవుడు వారి మనసులో పద్మావతి ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ కాంచీపురం మహారాజు మంచిదని తెలిసింది, ఇక ఆ ప్రస్తావన వదిలేసింది. ఇంకెక్కడైనా చూద్దాం, బోళ్ళని మహారాజులు ఉన్నారు. వెంటనే కబురు ఇచ్చేసేయండి, అయ్యా మీరు అనుకున్నట్లుగా వివాహం జరగదు, మేము వేరే నిర్ణయం తీసుకున్నాము, మీరు మీ పనులు నేర్చుకున్నాం అని కబురు పంపించేస్తారు. పురుషోత్తమ దేవుడు వారు తమ మంత్రులను అడిగారు, అయ్యా ఏంటి విషయం, ఏంటి ఏం జరిగిందేంటి, వారికి ఏమైనా అవమానం జరిగినాయి? లేదు స్వామి, ఆ రోజు రథయాత్ర సమయంలో
అందరి ఎదురుగా మీరు చీపురు తీసుకొని చెబుతున్నారే, అది చూశారు వాళ్ళు. అది చూసి వాళ్ళ మనసులో కష్టం కలిగింది. వాళ్ళకి తెలియదు మన యొక్క ఆచారం. స్వయంగా జగన్నాథ స్వామి, మొత్తం అనంతకోటి బ్రహ్మాండకు స్వామి, ఆయన సేవకులు మీరని వారికి తెలియదు. అనంతకోటి బ్రహ్మాండాలకు స్వామి, ఆయన సేవకులు అంటే ఏంటి? మాటలేంటి? ఆషామాష. కోట్ల జన్మలు కలిగినా కూడా ఆయన సేవకులుగా లభించటము దుర్లభము. సంసార వ్యక్తులు భగవంతుని యొక్క భక్తి సేవ గురించి వారికి తెలియదు. ఎలా? కాకి ఏం చేస్తుందంటే, ఎంగిలి మెతుకులు ఎక్కడెక్కడ పడ్డాయో వెతుకుతుంది. కానీ హంస స్వచ్ఛమైన జలం ఎక్కడ పారుతూ ఉంటుందో సరే, ఆ స్వచ్ఛమైన జలాన్ని రుచి చూస్తుంది. మరి కాకి వెళ్ళి ఎంగిలి మెతుకులు ఇక్కడ తింటున్నామేంటి, స్వచ్ఛమైన జలము సెలయేరు నుంచి కొండపై నుంచి పారుతున్నాయి, ఆ నీటిని కాస్త రుచి చూడు అని చెప్తే కాకేమో పిచ్చోళ్ళు మీరు, ఈ ఎంగిలి మెతుకుల్లో ఉన్న రుచి దాంట్లో ఉన్నాయి. అలాగే భక్తి, సేవ, భజన, హరికథ, హరినామం, ఈ విషయాల గురించి సాంసారిక వ్యక్తులకు తెలియదు. మరి వారికి దృష్టిలో ఎప్పుడు కూడా ఎంగిలి మెతుకులే సర్వశ్రేష్టం. మరి ఎప్పుడైనా వారికి మందిరం రండి ఇది అంటే వారు దూరంగా ఉంటారు. ఎప్పుడు మందిరమేనా, ఎప్పుడు గుడేనా, సంసారంలో ఎన్ని పనులు ఉన్నాయి ఉంటారు. వారికి ఎంగులి మెతుకులే రుచిగా ఉంటారు. అందుకని కనుక ఎన్నో రకాలుగా అంటూ ఉంటారు. మరి అవన్నీ పట్టించుకుంటాయి. ఏనుగు వెళ్తూ ఉంటుంది, కుక్కలు గౌ 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 అని చెప్పి దాన్ని వెంట పడతాయి. కానీ ఏనుగు పెద్ద పట్టించుకోం. అలాగే మనం చేసే ఈ భక్తి, భజన, హరినామం, హరికథ ఇవన్నీ కూడా ఆత్మ కళ్యాణం కోసం, ఎవరు ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కాస్త మెచ్చుకుంటారని చేయడం. ఎవరేమంటారు అవన్నీ పట్టించుకుంటారు. సంసారంలో భగవద్భక్తుడికి పొగిడినా తిట్టినా ఒకటే. ఎందుకంటే రెండు మందమే. ఎవరైనా మిమ్మల్ని పొగిడారు, మీరు కాస్త మునగ చెట్టు ఎక్కారంటే ఆ వ్యక్తే రేపు మేము తిడతారు, మరి భరిస్తారని. భరించాలి. కనుక సంసారంలో ఇది మామూలు. ఎప్పుడైతే పురుషోత్తమ దేవుడు వాళ్ళకి తెలిసిపోయింది, అరే రే జగత్స్వామి, జగత్ అంతటి కూడా స్వామి జగన్నాథ స్వామి, ఆయన సేవ చేస్తుంటే వారికి ఇలా అనిపించింది. ఆయన అసలు వారికి భక్తి విషయమే తెలియదు, సేవాభావం తెలియదు. వారికి మంచిదైంది ఆయన అంటున్నారు, మంచిదైంది, వాళ్ళతో సంబంధం లేకపోతే మంచిదైంది. తర్వాత మెల్లమెల్లగా కాలం గడుస్తుంది. పురుషోత్తమ దేవుడు వాళ్ళకి కోపం వచ్చేసింది. మరి వీరికి అసలు సేవాభావం లేదు, భక్తి లేదు. వెంటనే పురుషోత్తమ దేవుడు వారు కబురు పెట్టారు, దూతలు పంపించారు కాంచీపురానికి, మేము వస్తున్నా యుద్ధం చేయడానికి, సావధానం. నీలాంటి వాళ్ళతో అసలు ఆ రోజుల్లో ఒక మహారాజు ఇంకో మహారాజు యుద్ధాలు చేసుకునేవారు. ఓడిపోయిన మహారాజు ఏం చేసేవారు, వాళ్ళ రాజ్యంలో ఉన్న విగ్రహాన్ని గెలిచిన మహారాజు తీసుకెళ్ళిపోయారు. ఇదే అవమానం, ఇంతకంటే అవమానం ఏంటి? ఇప్పుడు విగ్రహాలు తీసుకెళ్ళిపోతారంటే ఇంకా ఇంతకంటే అవమానం ఉన్నాయి. భయంకరమైన యుద్ధమైంది కాంచీపురానికి, జగన్నాథపురికి. భయంకరమైన విషయం ఇది. కాంచీపురం మహారాజు గెలిచారు, జగన్నాథపురి మహారాజు ఓడిపోయారు. భయంకరమైన సైన్యం నష్టమైపోయింది, భయంకరమైన గాయాలతో వచ్చేసారు పురుషోత్తమ దేవుడు వారు. వచ్చిన తర్వాత జగన్నాథ స్వామితో అంటున్నారు పురుషోత్తమ దేవుడు, స్వామి మీ తరపునే వెళ్ళామండి బాబు, మాకేమొచ్చింది, ఏదో మీ సేవకులం అని భక్తి చేస్తున్నామని, మీకు అవమానం జరుగుతుందని మేము వెళ్ళాము, మాకెందుకండి బాబు ఈ గాయాలు, ఎంతో సైన్యం నష్టమైంది, ఇలా భయంకరమైన యుద్ధమైంది, మేము ఓడిపోయాము, పెద్దగా మాకేం అవమానం లేదు, మీకే అవమానం.
ఎందుకంటే జగన్నాథ స్వామి సేవ చేస్తూ ఈయన యుద్ధంలో ఓడిపోయారు అని పేరు వస్తుంది. నీకేమమ్మా, మాకేమో ఈ గాయాలు మాడిపోతాయి, మా రాజ్యంలో మేము ఉంటాం, నీకేమమ్మా. వెంటనే జగన్నాథ స్వామి బలరాముడు యుద్ధానికి రెడీ అయిపోయారు. ఇంత అవమానం ఎలా భరిస్తాం? భక్తుడికి అవమానం మేము భరించలేం, మా అవమానం మేము భరిస్తాం అనుకున్నారు స్వామి. తెల్లటి గుర్రం మీద బలరాముడు, మరి శ్యామ అంటే నల్లటి గుర్రం మీద కృష్ణుడు రెడీ అయిపోయారు. స్వయంగా కృష్ణుడు పురుషోత్తమ దేవుడు వారు కల్లో కనిపించి స్వామి అంటున్నారు, మరి నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్తావా? ఎప్పుడు వెళ్ళావు మాకేం తెలుసు, మేము గుళ్ళో ఉన్నామయ్యా, మా తెలియదు విషయం, ఇప్పుడు గాయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి చెప్తున్నాం, ఇలా అయింది అలా అయింది. సరే ఇంకోసారి చెప్పు, వాళ్ళ దూతలను పంపించి మళ్ళీ యుద్ధం చేస్తాం. ఇంత సైన్యం నష్టమైపోయింది, ఇంత ఇదైపోయింది, మళ్ళీ చెప్పంటారే, అరే చెప్పి వెళ్ళిపో. మళ్ళీ దూతలు పంపించాడు పురుషోత్తమ కాంచీపురానికి. యుద్ధానికి వస్తున్నాం, మీరు సావధానం రెడీగా ఉండండి. కాంచీపురం మహారాజు మంత్రులు వాళ్ళు అనుకున్నారు, అరే సర్వం నష్టమైపోయింది, ఓడిపోయాడు, మళ్ళీ 4 రోజులు కూడా కాలేదు, మళ్ళీ యుద్ధానికి వస్తున్నాం, రెడీగా ఉండండి అంటున్నాడు. విషయం ఏంటి? వస్తారా అనుకున్నాను. ఈసారి ప్రాణాలతోటి వెళ్ళారు అని అనుకున్నాను. స్వామి కల్లో చెప్పారు పురుషోత్తమ దేవుడు వారు, స్వయంగా కృష్ణుడు బలరాముడు గుర్రాల మీద బయలుదేరారు. తెల్లవారుజామున బయలుదేరారు. పాపము 16 సంవత్సరాల కోమలమైన శరీరం కలిగిన వారు, ఎప్పుడు ఎండకి వానకి తిరగలేదు, మధ్యలో లోపలే ఉన్నారు, ఏసీలో కూర్చున్నారు. మరి సంవత్సరం అంతా ఏసీలో కూర్చున్నవాడికి బయటికి తీసుకురా కానీ ఏంది ఇలా ఉంది పైన, మరి లోపల ఉన్నారు పాపం. వాళ్ళు ఎప్పుడు కష్టపడలేదు కృష్ణుడు వల్ల. ఒకసారిగా గుర్రం ఎక్కి వచ్చారు. కాస్త పూరి నుంచి ఒక 15 కిలోమీటర్లు రాగానే అలసిపోయారు. దప్పికైంది పాపం. ఆ రోడ్డు మీద ఒక ఆవిడ, మాణిక్కమ్మ, ఆవిడ పేరు మాణిక్కమ్మ, ఆవిడ మజ్జిగ పాలు పెరుగు అమ్ముకునే. వెంటనే కృష్ణుడు బలరాముడు దిగారు. అమ్మ ఏమున్నాయి? మజ్జిగ ఉన్నాయి. మజ్జిగ సరే మాకు ఇవ్వండి. మరి ఇద్దరు కూడా మజ్జిగ తాగారు. అబ్బా ఇప్పుడు కాస్త అలసట తెలియదు. సరే మళ్ళీ వస్తుంటే ఆవిడ, డబ్బులు ఇవ్వండి స్వామి. డబ్బులా? ఎప్పుడు మేము వెళ్ళలేదు, డబ్బులు వస్తువు తీసుకుంటే డబ్బులు ఇవ్వాలన్న ఆలోచన మాకు రాదు. లేదు భలేవారి మీరు కొత్త కనిపిస్తున్నట్టున్నారు, డబ్బులు ఇవ్వండి. మజ్జిగ ఒక గ్లాసు 2 గ్లాసులు మొత్తం ఇంత పెద్ద మట్టి కుండ తాగేశారు ఇద్దరు. డబ్బులు ఇవ్వండి. అప్పుడు కృష్ణ బలరాములు ఉన్నారు, డబ్బులు మా దగ్గర లేవంటే కుదరదండి బాబు, తాగేటప్పుడు అడగలేదు, ఫ్రీగా తాగుతారు. మరి వాళ్ళిద్దరు కృష్ణుడు బలరాములు చెప్పేశారు, అమ్మా మేము పురుషోత్తమ దేవుడు యొక్క సేవకులం, సైనికులు మేము ఇద్దరం. ఆయన యుద్ధానికి వెళ్తుంటే ముందుగా మేము వెళ్తున్నాం అంతే, ఆయన వెనకొస్తున్నాం, మేము ముందు వెళ్తున్నాం అంతే, మేము సైనికులు. మీరు సైనికులు కానీ ఏమని కానీ కాస్త డబ్బులు ఇవ్వన్నా. సరే డబ్బులు లేవు కానీ ఇదిగో ఈ ఉంగరం తీసుకో అని చెప్పి కృష్ణుడు ఉంగరం తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. వెనక మహారాజు వస్తున్నారు కానీ ఆయన మీరు చెప్పిన డబ్బులు ఆయన మీకు ఇస్తారు, మా ఉంగరం మళ్ళీ మాకు ఇచ్చేసేయండి, మళ్ళీ లేకపోతే గుళ్ళో పూజారులు మమ్మల్ని చెప్తారు ఉంగరం ఎక్కడ పడేసారు. కృష్ణుడు బలరాముడు మజ్జిగ తాగి ఉంగరం ఇచ్చేసి వెళ్ళిపోయారు. కాంచీపురం వెళ్ళిపోయి యుద్ధం చేసి అందరినీ సర్వనాశనం చేసేసి కాంచీపురం రాజు ఆలోచిస్తున్నారు. 2 సైనికులు వచ్చారు, ఇంకా మహారాజు రాలేదు, చతురంగ సైన్యం రాలేదు, మంత్రులు రాలేదు, ఎవరు రాలేదు, 2 సైనికులు. ఇంతకుముందు అందరూ వస్తేనే ఓడిపోయారు, వీరిద్దరే ఏం చేస్తారు అనుకున్నారు. మరి వీరిద్దరు ఎవరు? భయంకరమైన యుద్ధమైంది. శ్రీరామచంద్రుడు దండకారణ్యంలో, సీతారామ లక్ష్మణులు ఉన్నారు, పర్ణశాల నిర్మించుకున్నారు.
ఆకాశచారిణి శూర్పణఖ ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ ఎప్పుడైతే లక్ష్మణుడిని శ్రీరామచంద్రుడిని చూసింది, అబ్బా ఇంత అందమైన రాజకుమారులు కూడా ఉంటారే ఈ సృష్టి, చాలా బాగున్నారు రాజకుమార్ అంటూ మెల్లగా దిగిన తర్వాత అనుకుంది, వా ఎంత బాగున్నారు, సరే రాక్షస రూపంలో వెళ్తే వీళ్ళు నన్ను దగ్గరికి రాణిస్తారే, ఒక అందమైన రాజకుమార్తె రూపం, మరి రాక్షసి ఇష్టమైన రూపం తీసుకోవచ్చు. మరి 16 సంవత్సరాల రాజకుమార్తె వేషంలో వచ్చేసింది. లక్ష్మణుడు అలా ఉన్నారు బయట, లోపల పర్ణశాల పంచలో సీతారాములు ఉన్నారు. లక్ష్మణుడిని అడిగింది, బా రాజకుమారి, ఏ రాజ్యం యొక్క రాజకుమారులు మీరు? కేవలం మా కోసమే జన్మించారే మీరు? మీతోటి వివాహం చేసుకోవాలనుకుంటున్నాను మీరు. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, మరి నా అన్నానికే నువ్వు పడిపోయావంటే మా అన్నయ్య ఉన్నారు, మరి ఆయన్ని చూడలేదు ఇప్పటి వరకు, చూస్తుంటే నన్ను కూడా రిజెక్ట్ చేసేస్తాను, ఆయన చేసుకుంటానంట, మా అన్నయ్య ఇంకా చూడలేదు. అవునా, నీకంటే అన్నమాట, చూస్తే నీకే తెలుసు. ఎప్పుడైతే శూర్పణఖ లోపలికి వెళ్ళి శ్రీరామచంద్రుని చూసింది, చూడగానే మూర్ఛితమైంది. కోటి మన్మథల ఒక మన్మధుడు ఎదురుగానే వస్తేనే ఒక బ్రహ్మాండాన్ని మింగేస్తాడు. ఒక మన్మధుడి యొక్క ఒక బాణానికి ఒక బ్రహ్మాండమే మునిగిపోతుంది. కోటి మన్మధులు ఒకేసారి వచ్చినా కూడా భగవంతుని యొక్క ఎడమ కాలు యొక్క చిటికిన వేల గోరు కూడా సమానం. ఎడమ కాలు యొక్క చిటికిన వేల యొక్క గోరు నుంచి వచ్చే జ్యోతి కాంతి ముందు దిగదుడిపోయి కోట్ల మంది మన్మధులు కూడా, కోట్ల మంది మన్మధులు ఎలా 0 బల్బు వేశారు ఇక్కడ, కాస్త లైటింగ్ వస్తుంది, వెంటనే 1000 బల్బు వేసేసారు. మరి 0 బల్బు లైట్ కనిపిస్తున్నాయి, కనిపిస్తుంది. ఇక్కడ ఏం లేదు, చీకటిగా ఉంది, 0 బల్బు వేస్తారు, కాస్త లైటింగ్ వచ్చింది. వెంటనే పక్కనే 1000 బల్బు వేశారు. మరి 0 బల్బు 1 కాదు 4, 5, 10 పెట్టండి, కనిపిస్తుంది. కోట్ల మన్మధులు కూడా ఏమీ లేదు. అప్పుడు శూర్పణఖ వివాహం చేసుకుంటే ఈయనే చేసుకుంటాను, ఇంకెవరు అక్కర్లేదు, చేసుకుంటే ఈమె చేసుకుంటాను. మరి వివాహ ప్రస్తావన పెట్టింది. శ్రీరామచంద్రుడు అన్నారు, భలేవారండి బాబు, నాకు వివాహం అయిపోయింది, మా భార్య బాగుంది, మరి ఆయన దగ్గరికి వెళ్ళండి. మళ్ళీ శూర్పణఖ మళ్ళీ వెళ్ళింది లక్ష్మణుడి దగ్గర. ఆయనకి వివాహం ఏంటంట, ఏకపత్ని వ్రతం అంట, మీరెప్పుడు చేసుకుంటారు? లక్ష్మణుడు అన్నాడు, మరి నేనేమన్నా బ్యాచులరా, నాకు కూడా వివాహం అయింది, కాకపోతే మా భార్య రాజ్యంలో ఉంది, తీసుకురాలేదు నేను. మళ్ళీ శ్రీరామచంద్రుడి, ఆయన కూడా వివాహం అయిపోయిందంట, భార్య అక్కడెక్కడ ఉందంట. మరి వివాహం ఎలాగైనా మీరే తీసుకోండి, నాకు భార్య ఉంది కదా, మరి ఈవిని నేను తినేస్తాను, మన ఇద్దరం వాడేసి. చూడండి, స్వయంగా సీత, జగజ్జనని సీత, ఆమె తినేస్తానండి శూర్పణఖ. శ్రీరామచంద్రుడు కోపం వచ్చేసి వెంటనే లెటర్ రాస్తాను, నేను రికమెండేషన్ లెటర్ ఇస్తున్నాను, ఈసారి ఆయన నీకు పెళ్లి చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు లేకపోతే చేసేస్తాడు, రెండింటిలో ఒకటి చేస్తాడు. సరే లెటర్ అది ఇవ్వండి. మరి శ్రీరామచంద్రుడు రాసి పంపించారు. లక్ష్మణుడు చదివారు, ఏముందంటే, తగిన బుద్ధి చెప్పబోయ్యా స్వామి, మళ్ళీ నా దగ్గర పంపించేవాడు. స్త్రీ ఆడావిడ ప్రాణాలు తీసుకోవచ్చు, మరి చెవులు ముక్కులు కోసి పంపించేసి ముక్కు కోసారు, ఆ ముక్కు పడింది, దాన్ని నాసిక్ అంటారు. నాసిక్, మహారాష్ట్ర నాసిక్ అంటే చెవి ఎక్కడే కోసారు, నాసిక్. తర్వాత
అవమానం జరిగి వెళ్ళింది రావణుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? ఏం చెప్పిందాడు? ఇవన్నీ చెప్పడం లేదు. నేను వెళ్ళాను, ఒక ఇద్దరు రాజకుమారులు ఉన్నారు, వారి మీద మనసు పడింది, పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాను, అవేం చెప్పదు. పెళ్ళి ఏం చెప్తుంది? నీకోసం ఇంతమంది రాజకుమార్తెలు ఉన్నారు, మండోదరి ఉంది, అందరూ ఉన్నారు, కానీ ఒక రాజకుమార్తెను చూశాను, ఆవిడ యొక్క కాలి గోటికి కూడా సమానం కాదు మీరందరూ కూడా, నీకోసం తీసుకొద్దామని వెళ్ళాను, కానీ ఇద్దరు రాజకుమారులు రక్షిస్తున్నారు ఆవిడని. మరి ఈ విధంగా చెవులు ముక్కుల కోసం వచ్చారు. అంత అందంగా ఉంటారే. అప్పుడు రాజకుమారుని చంపడానికి నేను ఎలా? ఖరదూషణ్ త్రిశరుడు ముగ్గురు ప్రధాన, వారు కూడా మీరు తమ్ముడు ప్రధాన సైన్యాధిపతుల్ని 14,000 మంది రాక్షసులు పంపారు. 14,000 మంది రాక్షసులు, ఖర, దూషణుడు, త్రిశరుడు ముగ్గురు. ఎప్పుడైతే వస్తున్నారు లక్ష్మణుడు సావధానం ఇక్కడ, అప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడు, సీతాదేవి లోపలున్నారు, మీరు రక్షించండి సీతాదేవి, నేను వారితో యుద్ధం చేస్తాను అని అన్నాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు లక్ష్మణుడు అన్నారు, లేదన్నయ్య, ఈ సేవకుడు ఉండగా మీరు యుద్ధం చేయడం, సేవకుడు పని ఏంటి? సేవ చేయడం. మరి సేవ చేయడానికి నేను అయోధ్య వదిలేసి 14 సంవత్సరాలు మీ వెంట పడుతున్నాను సేవ చేయడానికి, మీరు అంటున్నారు నేనే యుద్ధం చేస్తాను. అప్పుడు శ్రీరామచంద్రుడు అన్నారు, లేదు, ఇప్పుడు నిరూపించుకునే సమయం వచ్చింది. ఎందుకంటే సీతాదేవి మనసులో అనుకునేది, ఎప్పుడు ఒక ధనస్సు భుజం మీద వేసుకొని తిరుగుతా ఉంటారు, ఒక్క రాక్షసులు కూడా చెప్పలేదు ఎప్పుడు. ఏదో శివధనుస్సును మిరిచారని మా నాన్నగారు ఈయనకి ఇచ్చి వివాహం చేశారు, కానీ ఇప్పుడు అడవిలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, ఒక్క రాక్షసుడు కూడా అని మనసులో అనుకుంటుంది. కనీసం ఇప్పుడని చూపించేది సమయం వచ్చింది. శ్రీరామచంద్రుడు ఏం చేశారు? ఉన్నవి 2 చేతులు, ఎదురుగా ఉన్నది 14,000 మంది రాక్షసులు. ఎప్పుడు ఆయన కళ్ళు తెరుస్తున్నారు, ఎప్పుడు ఆయన బాణం విల్లు మీద పెడుతున్నారు, ఎప్పుడు లాగుతున్నారు, మళ్ళీ ఎప్పుడు వదులుతున్నారు, మళ్ళీ ఎప్పుడు కొత్త తీస్తున్నారు, క్షణాల్లో 14,000 మంది రాక్షసులు సర్వనాశం. కానీ చెమట బిందువు కూడా పడలేదు. కరుడు, దూషణుడు, త్రిశరుడు వారికి శూర్పణఖ పైన చూస్తుంది, అమ్మో రాజకుమారుడు కోమలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడని వివాహం ప్రస్తావన. ఒకవేళ నేను మగవాడిని అయితే నన్ను వేసేశారు. మరి అటువంటి శ్రీరామచంద్రుడు స్వామి ఇక్కడ కృష్ణుడు రూపంలో ఉన్నారు, లక్ష్మణుడే బలరాముడు. మరి వీరిద్దరు వెళ్ళారు కాంచీపురం అంటే, మరి అతి తక్కువ సమయంలో మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేసారు, మళ్ళీ వెళ్ళారు. మరి వీరంతా చతురంగ సైన్యం తయారు చేసుకొని మధ్యాహ్నం బయలుదేరుతున్నారు యుద్ధానికి. ఈ దారిలో మాణిక్యం ఎవరైతే మజ్జిగిచ్చారు ఆవిడ మహారాజు దగ్గరికి వచ్చింది. మహారాజు గారు ఇద్దరు సైనికులు, మీ సైనికులే మజ్జిగ తాగేస్తారు పొట్ట నిండా, డబ్బులన్నీ ఇవ్వలేదు, కాస్త ఉంగరం ఇచ్చి వెళ్ళిపోయారు, ఈ ఉంగరం మీరు ఉంచుకొని నా డబ్బులు నాకు ఇవ్వండి. పురుషోత్తమ దేవుడు వారు ఆశ్చర్యపోయారు, ఇద్దరు సైనికులు వచ్చి రావడం ఏంటి? సైనికులందరూ ఉన్నారు కదా, నేనే ముందెళ్తున్నాను. ఇప్పటికీ ఉంగరం చూడగానే ఈ ఉంగరం కృష్ణుడు, ఇంకా యుద్ధం గెలిచినట్లే. అప్పుడు ఆయన అన్నారు ఆవిడతో, నువ్వు చాలా భాగ్యవంతురాలు, ఎవరి దర్శనం కోసం కోట్ల మంది ఋషిమునులు కూడా కోట్ల యుగాలు తపస్సు చేస్తుంటారు. అటువంటి కృష్ణుడి యొక్క ఉంగరం ఆయన దర్శించావు, ఆయన స్పర్శించావు, మరి ఇంతకంటే నీకు భాగ్యం ఉంది. సరే, నీకు ఏం కావాలి చెప్పు. నేను మజ్జిగ తెలుగుని అమ్ముకునేవాడిని, నాకేం కావాల్సిన, నువ్వు నీ కళ్ళు ఎంత దూరం వెళ్తున్నాయి, ఎంత వరకు చూస్తున్నాయి, అంత భూభాగం నీవే తీసుకో. ఇప్పటికి కూడా జగన్నాథపురం నుంచి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మాణిక్యపురం అని ఒక ఊరు వస్తుంది, ఆ ఊరే ఈవిడికి ఇచ్చారు.
మాణిక్యమ్మ పేరు మీద మాణిక్యపూర్. అక్కడి నుంచి కుండలేశ్వర మహాదేవ్ అని ఉన్నారు. శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుకుతూ తన కుండలిలో అక్కడ కుండలితోటి శివలింగాన్ని తయారు చేశారు. ఇప్పటికూ ఇవన్నీ కట్టుకథలు కాదు అనుకుంటారు జనాలు. ఇవన్నీ కల్పితాలు, పని పడలేదు. మరి అక్కడికి వెళ్ళి చూస్తే కుండలీలతో ఇప్పటికి కూడా కుండలీలు ఉన్నాయి. అప్పుడు బంగారం, ఇప్పుడు రాతిగా మారాడు కుండలి. ఇప్పుడు ఇది కబురు తెలిసిపోయింది రాజుకి, మహారాజుకి. ఇద్దరు సైనికులు అంటే కృష్ణుడు బలరాముడు వెళ్ళారు, యుద్ధం గెలిచేస్తారు అంతా. అప్పుడు వీరందరూ వచ్చి కాంచీపురం మహారాజు మంత్రులు వచ్చి శరణ పొందారు పురుషోత్తమ దేవుడు. మరి పురుషోత్తమ దేవుడు వాళ్ళు వదలలేదు. అక్కడ ఉన్న గణేశుడు, వినాయకుడు ఆయన తీసుకొచ్చేసారు. తీసుకొచ్చి మందిరం వెనక, మందిరం కాంపౌండ్ లోపలే జగన్నాథ మందిరం వెనక ఇప్పుడు కూడా మీరు వెళ్తే దర్శించవచ్చు. కాంచీపురం గణేష్ అంటే తీసుకొచ్చేసారు, ప్రతిష్ఠించారు. సరైపోయింది. వాళ్ళు మంత్రులు కాంచీపురం రాజు వచ్చారు, అయ్యా మా కుమార్తెని వివాహం చేసుకుంటారు. అప్పుడు పురుషోత్తమ దేవుడు వాళ్ళు అన్నారు, రోడ్లు చిమ్మే వాళ్ళకి ఇస్తారు కదా, ఇవ్వండి. రోడ్లు చిమ్మే వాళ్ళకి మీకు అంత అవసరం. స్వయంగా జగత్తు స్వామి, జగన్నాథ స్వామి ఎదురుగా, రథం ఎదురుగా మేము చిమ్ముతుంటే మీరేమన్నారు? రోడ్లు చిమ్మే వాళ్ళకి మేము ఇస్తామే. మరి అదే పద్మావతిని రోడ్లు చిమ్మే వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు పద్మావతిని వదిలేసి వెళ్ళిపోయారు మంత్రులు, కాంచీపురం రాసి. అప్పుడు పురుషోత్తమ దేవుడు మంత్రులు పిలిచి అంటున్నారు, ఈ పద్మావతిని రోడ్లు చిమ్మేవాళ్ళు అంటారు, తప్పు చేస్తారు, వాళ్ళకి ఇవ్వండి. మంత్రులు తీసుకెళ్ళారు పద్మావతిని, ఇంట్లో పెట్టుకున్నారు. మంత్రులు మరి చాలా తెలివైన వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ రథయాత్ర వచ్చింది. రథయాత్ర సమయంలో పురుషోత్తమ దేవుడు వాళ్ళు చెబుతున్నారు. మరి పద్మావతిని తీసుకొచ్చి చేతిలో చేయబెట్టారు. ఏంటి ఇంకా వివాహం చేయలేదే? మరి రోడ్డు చిమ్మే వాళ్ళకి దొరకదు కదా. మరి మీకంటే చిమ్మేవాడు ఏమన్నారు? మీకంటే యోగ్యమైన వ్యక్తి ఇంకెవరున్నారు? కనుక మీరే తగిన వరుడు. అప్పుడు వివాహం చేశారు. కాంచీపురం యొక్క గణేష్ యొక్క చరిత్ర రేపు సాక్షి గోపాల గురించి ఇంకా మిగతా విషయాలు చెప్పాలి. బోలో జగన్నాథ స్వామికి, బలదేవ స్వామికి, సుభద్రా మాతాకి, బోలో గోపీనాథ స్వామికి, చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధారాణికి, శ్రీ కార్యశుద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీ నృసింహ భగవానికి, శ్రీ చైతన్య మహాప్రభు పాదపీఠకి, శ్రీ గోపేశ్వర మహాదేవికి, వేద భక్తులకి, శిల గురుదేవుకి, శిల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ బృందకి,